భారతదేశ స్వతంత్ర పోరాటంలో క్రైస్తవుల యొక్క పాత్ర చాలా గొప్పది. స్వరాజ్యం నా జన్మ హక్కు, ఈ నినాదం వినంగానే మనం మొట్టమొదటిగా గుర్తుకొచ్చే పేరు బాలగంగాధర్ తిలక్. అయితే బాలగంగాధర్ తిలక్కి నినాదాన్ని అప్పజెప్పింది జోసెఫ్ బాప్టిస్టా, ఒక క్రైస్తవుడు. భారతదేశంలో హోమ్ రూల్ మూవ్మెంట్ స్థాపించడానికి ప్రముఖమైనటువంటి వ్యక్తిలో జోసెఫ్ బాప్టిస్టా, బాలగంగాధర్ తిలక్ ప్రముఖులుగా మనకు కనబడతా ఉన్నారు. అన్నా బెసెంట్ కూడా హోమ్ రూల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే మరి ఇంకొక వ్యక్తిని మనం గమనిస్తున్నప్పుడు ఇతని పేరు టైటస్. అప్పుడు జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి వ్యక్తిలో ఈయన కూడా ఒక వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. సబర్మతి ఆశ్రమంలో గాంధీతో కూడా చాలా కృషి చేసినట్టుగా మనకు కనబడుతున్నాడు. మీరు గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే మీరు పాత 500 నోట్ని మనం చూస్తున్నప్పుడు దాని మీద ఆయన ముఖ చిత్రము మనకు కనబడతా ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తున్నప్పుడు కాళీచరణ్ బెనర్జీ కానివ్వండి, బ్రహ్మబాంధు ఉపాధ్యాయ కానివ్వండి, మధుసూదన్ దాస్ కానివ్వండి, అనేక మంది క్రైస్తవుల యొక్క పాత్ర భారతదేశ స్వతంత్ర పోరాటంలో చాలా గొప్పదిగా కనబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి.